అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను చేసిన వీడియోలో సీతాదేవి మీద రామచంద్రమూర్తికి ఉన్నటువంటి అపారమైన ప్రేమని లీలాసుకుల వారి అనుభవంలో మనం కూడా అనుభవించడం జరిగింది. అయితే ఈ వీడియోలో దానికి పొడిగింపు అన్నట్టుగా సీతాదేవి మీద రామచంద్రమూర్తికి ఎందుకంత ప్రేమ, యుగాలు మారినా ఆ ప్రేమ మారకపోవడానికి గల కారణాలు ఏమిటి, సీతాదేవికి ఉన్నటువంటి ఉన్నతమైన గుణములు ఏమిటి అన్నది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. రావణ వధ జరిగిపోయింది. రాముడు హనుమని పిలిచి, హనుమా, నువ్వు సీతాదేవి దగ్గరికి వెళ్ళి రావణ వధ జరిగిందని చెప్పు, ఇంకా లంక మనదే అని చెప్పు, ఎటువంటి భయం లేదని చెప్పు అని చెప్పి పంపిస్తాడు. హనుమ వెళ్ళి, అమ్మా, రావణాసురుడు సంహరించబడ్డాడు, ఇంక ఈ లంక మనదే, నువ్వు ఎటువంటి బెరుకు లేకుండా హాయిగా ఉండు అని చెప్పగానే ఒక్కసారిగా ఆమె నిశ్చేష్టురాలు అయిపోయిందిట. ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిందిట. మన సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే షాక్కి గురైనట్టు. అది చూసి హనుమ అడిగాడు, అమ్మా, నేను ఇంత మంచి వార్త తెస్తే అంతుపట్టలేనటువంటి ఆనంద ఛాయలు కనిపిస్తాయి నీలో అనుకుంటే ఏమిటమ్మా అలా ఉండిపోయావు అని అడిగట. అప్పుడు సీతాదేవి అందిట, హనుమా, ఇంత మంచి వార్త తెచ్చిన నీకు ఈ క్షణంలో నేనేమిటి ఇవ్వగలనయ్యా? నేనేమిటి ఇస్తే నువ్వు తెచ్చిన వార్తకి సమానమవుతుందయ్యా? అదేనయ్యా ఈ స్థితికి కారణం, అదే ఆలోచిస్తున్నానయ్యా అంటుందిట ఆవిడ. అనగానే హనుమ అంటాటమ్మా, సరే, నువ్వు అంటున్నావు కదా, నాకేదో ఇస్తానంటున్నావు కదా, నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వు. ఈ 10 నెలలుగా నిన్ను బాధ పెట్టినటువంటి రాక్షస మూకని బుద్ధొచ్చేలా చేస్తాను వాళ్ళకి అన్నట్ట. అంటే అప్పుడు సీతాదేవి అందిట, అయ్యయ్యో, ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావయ్యా, వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా? వాళ్ళ రాజుగారు ఏం చెప్తే అది చేశారు. వాళ్ళు కేవలం నన్ను హింసించడానికే నియమింపబడినటువంటి వాళ్ళు వాళ్ళ రాజు దగ్గర నుంచి పొందుతున్నటువంటి లబ్ధికి గాను ఒక కృతజ్ఞతగా వాళ్ళ రాజుగారు ఏం చెప్తే అది చేశారయ్యా, అంతే కదా. అంతకుమించి వాళ్ళు చేసిన తప్పేమిటుందయ్యా? ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు అంటూ ఉన్నారా? నువ్వు చేయలేదా తప్పు? అంటే నేను ఏమిటి చేశానమ్మా తప్పు? నిన్ను చూసి రమ్మంటే నువ్వు కాల్చి రాలే, తప్పు కాదా? సరేనమ్మా, పోనీ నేనంటే ఏదో కోతి బుద్ధి వల్ల చపలత్వంతో చేశాను అనుకో, నువ్వేమైనా చేసావమ్మా తప్పు? నేను కూడా చేశానయ్యా తప్పు. నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా? ఏం చేశావు? రామచంద్రుడు అడవికి నేను వస్తానంటే వద్దన్నాడు పాపం, ఎందుకంటే నేను కష్టపడతానని పాపం. నేను అది అర్థం చేసుకోకుండా ఏమిటన్నాను, ఏమయ్యా నువ్వు నీ భార్యని కాపాడుకోలేవా? ఇది మా నాన్నగారికి తెలిస్తే నేను ఒక పురుష వేషంలో ఉన్న స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశాను అనుకోరా అని కఠినంగా అన్నానయ్యా. అలా అనకుండా ఇంకోలా ఏవైనా మాట్లాడి మచ్చిక చేసుకొని నేను రావాల్సింది, అలా కఠినంగా అనడం తప్పు కాదా? తర్వాత 13 సంవత్సరాల పాటు రాజ్యాన్ని వదిలేసుకొని, భార్యని వదిలేసుకొని మా వెనకాల వచ్చాడు లక్ష్మణుడు. నేనంటే భర్త ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి భార్య, కాబట్టి నేను వచ్చాను అనుకో. ఆయనకి ఏంటి అవసరమయ్యా లక్ష్మణస్వామికి? మా వెనకాలొచ్చి 13 సంవత్సరాల పాటు మాకు సపర్యలన్నీ చేశాడే, అటువంటి లక్ష్మణుణ్ణి నేను దూషించలేదా? ఏమయ్యా, మీ అన్నగారి లేని సమయం చూసుకొని ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు భరతుడు కలిసి ఏమైనా అనుకుంటున్నారా మీరు అని దూషించాను. అది తప్పు కాదా? ఇక్కడ మనం ఒక సూక్ష్మం గ్రహించాలండి. భగవంతుడిని మనం ఎన్ని మాటలన్నా పాపం ఆయన తీసుకోడు. అందుకే నువ్వు పురుష వేషంలో ఉన్న స్త్రీవా అన్నా కూడా ఆయన పాపం పట్టించుకోలే. ఎప్పుడైతే భగవద్భక్తుల్ని భాగవతోత్తముల్ని మనం బాధ పెడతామో దాని పర్యవసానం ఖచ్చితంగా మనం చూస్తాం. అదే ఇక్కడ సీతమ్మ తల్లికే తప్పలేదు.
లక్ష్మణస్వామిని ఎప్పుడైతే దూషించిందో రావణాసుడి చెరలో ఉండవలసి వచ్చింది, రాక్షస మూక చేత హింసింపబడవలసి వచ్చింది ఆవిడకి. అదే అంటుంది ఆవిడ, నేను చేశానయ్యా తప్పు. మరి అమ్మ రామచంద్రుడు ఏం చేశాడమ్మా? రామచంద్రమూర్తి అయినా తక్కువ అనుకుంటున్నావా? నేను బంగారు లేడిని తెమ్మన్నాను సరే, ఆయనకి తెలీదా బంగారంతో చేసిన లేడు ఎక్కడైనా ఉంటుందయ్యా? చెప్పాలి కదా వద్దది అని. చెప్పలేదు. వచ్చింది శూర్పణఖని తెలుసు, రాక్షసని తెలుసు. రాక్షస్తో ఆటలేమిటి? ఆటలాడాడు దాంతో కాసేపు. తప్పు కదా? మరి ఇంత దూరం తెచ్చింది అదే కదా. కాబట్టి ఈ లోకంలో తప్పులు చెయ్యని వాళ్ళు ఎవరున్నారయ్యా? ఎవ్వరూ లేరు. అందరం తప్పులు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమిటి చేశారయ్యా హనుమ? వాళ్ళ రాజుగారు ఏం చెప్తే అది చేశారయ్యా పాపం. అయినా ఇప్పుడు వాళ్ళు నా పర్యవేక్షణలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అపకారం జరిగినా నేను ఊరుకోను అందిట ఆవిడ. ఇది ఆవిడ గొప్పతనం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అజ్ఞానం అలముకోవడం అన్నది సహజం. ఆ అజ్ఞానంతో తప్పులు చేయడం అన్నది కూడా సహజం. ఎందుకంటే భూమి తమో గుణానికి ప్రతీక. భూమి మీద పుట్టి భూమిలోంచి వచ్చినవే తింటాం కాబట్టి మనందరికీ కూడా అజ్ఞానం అలముకోవడం అన్నది సహజం. సాక్షాత్తు పరంపదంలో ఉండేటటువంటి స్వామి మానవాళిని సన్మార్గంలో నడిపించడానికని చెప్పి మానవ జన్మెత్తి నలుగురిగా మారి ఒక పురుషుడు ఆచరించవలసినటువంటి ధర్మాలేమిటి, ఒక మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అన్నది స్వామి నడిచి చూపించాడు మనకి త్రేతాయుగంలో. అలాగే శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా అవతారాన్నెత్తి ఒక స్త్రీ ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏమిటి అన్నది ఆవిడ ఆచరించి మనకి చూపించింది. సాక్షాత్తు భగవంతునికే భూమి మీద అవతారం ఎత్తిన తరువాత తప్పులు దొరలడం అన్నది తప్పలేదు. తప్పులు చేయడం అన్నది మానవ సహజం. కానీ చేసిన తప్పుని మనస్ఫూర్తిగా అంగీకరించి ఈ తప్పిదం నేను చెయ్యడం వల్ల ఈనాడు ఈ విధంగా అనుభవించవలసి వస్తోంది అని ఒప్పుకోగలగడం అన్నది ఒక గొప్ప గుణం. అది మన సీతాదేవి యొక్క ఔన్నత్యం. అంతేకాదు, ఆవిడకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప గుణం క్షమాగుణం. 10 నెలల పాటు తనని ఎన్నో రకాలుగా హింసించినటువంటి రాక్షసముఖని హనుమ బాధిస్తానంటే వారికి ఎటువంటి అపకారం జరిగినా నేను ఊరుకోనని అక్కడ తన క్షమాగుణాన్ని చాటి చెప్పింది ఆ తల్లి. మరి ఇంతటి అద్భుతమైన గుణాలు ఉన్నటువంటి ఆ తల్లి మీద రామచంద్రమూర్తికి అంత ప్రేమ ఉంది అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతేకాకుండా వాల్మీకి రామాయణంలో మనకు ఒక దగ్గర చెప్తారు, సీతాదేవి మీద రామచంద్రమూర్తికి ఎందుకంత ప్రేమ అంటే తన తండ్రి స్వయంగా నిర్ణయించిన వధువు కాబట్టి అని కూడా చెబుతారు. తల్లిదండ్రులు నిర్ణయిస్తే సరిపోదు కదా. సీతాదేవి వివాహం చేసుకుని అయోధ్యకు వచ్చిన తర్వాత రామానువర్తి అయి రామచంద్రమూర్తి మనసెరిగి రామచంద్రమూర్తికి ఎలా ఉంటే నచ్చుతుందో ఆ విధంగా ప్రవర్తిస్తూ తన యొక్క మంచి లక్షణాలతో రామచంద్రమూర్తిని మరిపించినటువంటి తల్లి. అందుకే రామచంద్రమూర్తి ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఎప్పుడూ సీతాదేవి గురించే ఆలోచిస్తూ ఉండేవాట. అయితే ఇలాంటివి మనం ఎన్ని రకాలుగా ఎంత చెప్పుకున్నా తనివి తీరవు. ఇప్పుడు ఇంకో రకంగా జానకీదేవి యొక్క గొప్పతనం ఇంకొంతమంది మహానుభావులు ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం. మన ఛానల్ క్లాసికల్ అండ్ డివోషనల్ వాల్ట్ అని మీ అందరికీ చెప్పాను. ఇన్ని రోజులు మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా శాస్త్రీయ సంగీతం విడిగా, ఆధ్యాత్మికత విడిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రెండు కలిస్తే ఎంత అద్భుతంగా ఆ తల్లి యొక్క గుణాన్ని మనం చెప్పుకోవచ్చు అన్నది చూద్దాం. ఎంతోమంది వాగ్గేయకారులు ఎన్నో రకాలుగా రామాయణాన్ని ఎన్నో కోణాల్లో చూసి వాళ్ళ కృతుల్లో వాళ్ళు ప్రస్ఫుటంగా మనకి తెలియజేశారు. అయితే సంగీతపరంగా వాళ్ళు జానకీదేవి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెబుతున్నారో రామచంద్రమూర్తికి మనం పార్ట్ 2లో ఆ తల్లి యొక్క గుణాలని ద్విగుణీకృతం చేస్తూ ఇంకాస్త పెంచి విందాం. ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి మంచి మాటలు మీకు కావాలి అనుకుంటే
సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.